సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన సినిమా శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపుడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ కీలక పాత్రలో నటించారు. మే 9వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ఒకసారి చూద్దాం. 16 రోజులకి రూరల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు సుమారు 3.5 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ సినిమా థియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక తొలి రోజు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే 1.5 కోటి రూపాయల వసూళ్లు వచ్చాయి. 2 రోజులకి $1,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక ఈ సినిమా 3 రోజులకి 5,25,00,000, 4 రోజులకి 8 కోట్ల వసూళ్లు వచ్చాయి. 5 రోజులకి 11 కోట్ల రూపాయలు, 6 రోజులకి 13 కోట్ల రూపాయలు, 7 రోజులకి 15.5 కోట్ల రూపాయలు, 8 రోజులకి 17.5 కోట్ల రూపాయలు, 9 రోజులకి 19 కోట్ల రూపాయలు, 10 రోజులకి 21 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 11 రోజులకి 23 కోట్ల రూపాయలు, 12 రోజులకి 23.5 కోట్ల రూపాయలు, 13 రోజులకి 24 కోట్ల రూపాయలు, 15 రోజులకి 25 కోట్ల రూపాయలు, 16 రోజులకి 27 కోట్ల వసూళ్ల మార్కు దాటింది. యుఎస్ మార్కెట్లో ఇప్పటికీ $2.7 lakh దాటింది వసూళ్ల పరంగా. ఇక ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో నటించారు. స్టోరీ వైజ్ చూస్తే అప్పుడప్పుడే పల్లెటూళ్ళకి డిటిహెచ్లు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను, హర్షిత్ మలికిరెడ్డి లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ నడిపిస్తూ ఉంటాడు. తన స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరుతో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతాడు. అయితే శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్, వంశీధర్ గౌడ్ పోటీగా వచ్చి అందరికీ డిటిహెచ్లు అలవాటు చేస్తాడు. ఆ పోటీని తట్టుకొని నిలబడే ప్రయత్నాల్లో ఉండగానే బ్యాంకులో పనిచేసే శ్రియా కొంతంతో పెళ్లి జరుగుతుంది. ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రి భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు, తన 2 స్నేహితుల ఇళ్లలో ఇదే పరిస్థితి. వాళ్ళ భార్యలు కూడా రాత్రి 9 గంటలు అవగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తారు. సీరియల్ చూడడాన్ని అడ్డుకుంటే భర్తలపై దాడులకు తెగబడి భయపెడతారు. ఇక సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగనట్టే ఉంటారు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఎవరికీ చెప్పరు 3 స్నేహితులు. కానీ ఊళ్ళో అందరి ఇళ్లలో ఇదే జరుగుతోందని ఆ తర్వాత తెలిసి కంగు తింటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి? ఈ ఆత్మల సమస్యలకి పరిష్కారం చెప్పమని మాయామాతశ్రీ సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది? అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.